హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏఏఓ పోస్టుల కోసం అయితే ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ అయింది. సో దీనికోసం ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ సొంత ఊర్లోనే జాబ్ చేసే అవకాశం అంటే ఇది నిజంగానే డెఫినెట్గా అయితే అప్లై చేసుకుందరు. కానీ అండ్ దీనికోసం మీకు అప్లై చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయట్లేదు అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అనేది ఒకటే రిలీజ్ అయింది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్లో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో జాబ్ లేని వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే ఇవ్వబోతుంది. సో అదేంటంటే ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ పోస్టుల కోసం. సో ఇది వచ్చేసి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే August 16, 2025. సో ఈ డేట్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్స్కి ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే September 8th, 2025 అంటే September 8th వరకు ఉంది. సో ఈ డేట్లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అంటున్నాం కదా. సో దీనికోసం క్వాలిఫికేషన్స్ మీరు చూసుకున్నట్లయితే ఏఏఓ అంటే జర్నలిస్ట్ కోసం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా దానికి సంబంధించిన ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ క్వాలిఫికేషన్స్తో అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి గాను 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే August 1st, 2025 నాటికి మీకు మినిమం 21 years అనేది కంప్లీట్ అయి ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే 30 years బిలో ఉండాలి August 1st నాటికి. సో ఈ లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ SC ST వాళ్ళకి ఒక 5 years అండ్ OBC వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అప్లై అవుతుందంట. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 88,635 రూపీస్ ఉంది. సో నిజంగా ఒక మంచి ఛాన్స్ అండి ఇది, నిజంగా జాబ్ కానీ కొడితే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అండ్ దీనికోసం మీకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, OBC, EWS వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ GST అది చూసుకున్నట్లయితే 700 రూపీస్ ప్లస్ GST కూడా అప్లై అవుతుంది. అండ్ SC ST ఉమెన్స్, PWBD అండ్ CSIR వర్కర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి గాను 85 రూపీస్ ఉంది. అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అండ్ లావాదేవీ ఛార్జెస్ ప్లస్ GST కూడా అప్లై అవుతుందంట. సో దీనికోసం చూసుకున్నట్లయితే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది అనుకుంటే 3 stagesలో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని దీనికోసం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ phase 1లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా అయితే దీనికి కలిపి దాని నుంచి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ LIC వెబ్సైట్కి వెళ్ళి లింక్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఏఏఓ జర్నలిస్ట్ స్పెషలిస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అక్కడ ఆ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.